10 ఏళ్ల మైనర్ బాలికపై ఒక నరరూప రాక్షకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన గాజువాకలో కలకలం రేపింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవింగ్ కాలనీలో 10 ఏళ్ల బాలికపై ఒక నరరూప రాక్షసుడు అత్యాచారానికి యత్నించాడు. మద్యం మత్తులో భానుప్రకాష్ అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నట్లు గాజువాక పోలీసులు వెల్లడించారు. పదేళ్ల మైనర్ బాలికపై ఒక నరరూప రాక్షకుడు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన గాజువాకలో కలకలం రేపింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైవర్స్ కాలనీలో 10 ఏళ్ల బాలికపై ఒక నరరూప రాక్షకుడు అత్యాచార యత్నానికి యత్నించాడు. మద్యం మత్తులో భానుప్రకాష్ అనే వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నట్లు గాజువాక పోలీసులు వెల్లడించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తాడు. రాజు, చెప్పండి. బ్రహ్మం ఈ రోజు అయితే గాజువాకలోని డ్రైవర్స్ కాలనీ దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఒక మైనర్ బాలిక 10 ఏళ్ల బాలిక పైన ఒక కామాంధుడు ఏకంగా అత్యాచార యత్నానికి అయితే పాల్పడ్డాడు. అయితే తల్లిదండ్రులు రెగ్యులర్ గా కూడా వాళ్ళంతా కూడా కూలి పనికి వెళ్తూ ఉంటారు. కూలి పనికి వెళ్లి సమయంలోనే చూసుకున్న తర్వాత ఒంటరిగా ఉన్న బాలిక దగ్గరికి వెళ్లి ఆవిడకైతే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అయితే ఏదైతే ఆవేశంలో కాస్త కేకలు వేసింది. దాంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఇన్ఫార్మ్ చేశారు. అయితే దీంతోనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే కామాంధుడు ఎవరైతే భానుప్రకాష్ ఉన్నాడో భానుప్రకాష్ అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతానికి అయితే భానుప్రకాష్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఈ గాజువాక్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న ఎవరైతే ఏటీఎం గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి 6 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడడం, ఈ రోజు చూసుకుంటే 10 ఏళ్ల బాలికపై కూడా అత్యాచారానికి పాల్పడడం, ఇవన్నీ కూడా చూస్తుంటే మద్యం మత్తులోనే ఇవన్నీ జరుగుతున్నాయంటూ కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గాజువాక పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు రెగ్యులర్ గా జరుగుతూ ఉండడం వల్ల మొత్తం ఎవరైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ చిన్న పిల్లల్ని కనీసం పసికందులను కూడా వదిలిపెట్టకుండా కామాంధులు వాళ్ళపై కోరికలు తీర్చుకోవడానికి ఈ విధంగా ప్రయత్నాలు చేయడం అంటే చాలా వరకు కూడా చాలా మందిని కూడా నిశ్రాంతికి అయితే గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఒకవైపు దిశ వంటి చట్టాలు కావచ్చు, లేకపోతే పటిష్టమైన చట్టాలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఈ మానవ మృగాలకు సంబంధించినంత వరకు ఏమాత్రం కూడా మార్పు లేకపోవడం, పసిపిల్లల పైన తమ కోరికలు ప్రవర్తించడం బట్టి చూస్తూ ఉంటే వీళ్ళకి తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళందరూ కూడా చట్టాలు కూడా మార్పులు చేయాలంటూ కూడా ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి జరగటం వల్ల తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే మాత్రం కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఏదైతే గాజువాక డ్రైవర్ కాలనీలో సంఘటన జరిగిందో రెగ్యులర్ గా కూలి పని చేసుకునే వీళ్ళు వాళ్ళకి రెక్కాడు తెగండి ఒక్కడు ప్రతిరోజు కూడా వాళ్ళైతే తప్పకుండా కూలి పనికి వెళ్ళాలి. ఆ వచ్చిన డబ్బులతోనే జీవనం సాగించాలి. కానీ భానుప్రకాష్ అనే కామాంధుడు ఇదే చూసుకొని తల్లిదండ్రులు లేని సమయంలో బాలిక దగ్గరికి వెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడడం చూస్తుంటే మొత్తం గాజువాక ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత ఇప్పటికే నివేడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఇటువంటి రోజు రోజుకి పెరిగిపోతున్న సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా మన దగ్గర ఉన్న ఆడపిల్లలందరినీ కూడా తల్లిగా భావించి ఒకవేళ మాతృమూర్తి అంటూ కూడా మహిళా దీనికి దినోత్సవాలు చేసుకున్నాం. కానీ ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా వీళ్ళు మార్పులు రావట్లేదు. కనీసం పసిపిల్లలను కూడా చూడకుండా ఈ విధంగా చేయడం పట్ల చూస్తుంటే మాత్రం చాలా వరకు ఇబ్బందులు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మహిళా సంఘాలతో పాటు చాలా మంది కూడా పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే భానుప్రకాష్ ఉన్నాడో ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే గానీ మళ్ళీ ఇంకొకరు కూడా ఇటువంటి వాటికి పాల్పడకుండా ఉంటారు. కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.